వెల్కమ్ టు మాస్టర్ కే టీవీ. శ్రీ కటికల శివభాగ్యారావు గారు ఆల్ తెలుగు ప్రజా పార్టీ జాతీయ అధ్యక్షులు మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నవరత్నాల్లో భాగమైనటువంటి మద్యపాన నిషేధం ఎలా అమలవుతుంది, అసలు అమలు మొదలైందా లేదా, దాని యొక్క పర్యవసానం ఎలా ఉంది అనే విషయాన్ని వారి మాటల్లో తెలుసుకుందాం. ముందుగా వైఎస్ జగన్ ఏ విధమైనటువంటి హామీ ఇచ్చారు, ఆ రోజు ఆయన మాటల్లో ఏం చెప్పారో చూద్దాం. మద్యాన్ని 3 దశల్లో నిషేధిస్తాము అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా. మొదటి దశ దుకాణాల సంఖ్య తగ్గిస్తూ బెల్ట్ షాపుల మీద ఉక్కు పాదం మోపుదామని చెప్పి మొదటి దశగా చెప్తాను. అంతేకాకుండా మొదటి దశలో మద్యం వల్ల కుటుంబాలు ఎలా నాశనం అవుతున్నాయో పెద్ద ఎత్తున వివరించేందుకు సినిమా, టీవీ, పత్రికల మాధ్యమాలన్నీ కూడా ఉపయోగించుకుంటామని చెప్తా ఉన్నా. మద్య నిషేధం కోసం ఉద్యమం నడిపిన చరిత్ర మన రాష్ట్రంలో మీడియాకు ఉంది. వాళ్ళందరి సహాయ సహకారాలు తీసుకుంటాం. మద్యం ధరల్ని షాక్ కొట్టే విధంగా పెంచుతాం. ఇవన్నీ కూడా మొదటి దశలో చేస్తాం. రెండవ దశకు వచ్చేసరికి మద్యం ధరలు పేద మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో లేకుండా ఇంకా షాక్ కొట్టేలా పెంచుతాం. ప్రసార మాధ్యమాలలో, మీడియాలో క్యాంపెయిన్ అనేది మద్యం తాగితే జరిగే నష్టాలు, మద్యం తాగకుండా ఉంటే వచ్చే లాభాల గురించి ఇంకా ఎక్కువగా మీడియాలో క్యాంపెయిన్ చేపిస్తాం. అంతేకాకుండా ధూమపాన వ్యతిరేక ప్రచారం మాదిరిగానే దేశమంతటికి కూడా వర్తించేలా మద్యపానాన్ని మాన్పించే దిశగా కేంద్ర ప్రభుత్వాన్ని, ఇతర రాష్ట్రాలను, ఉన్నత న్యాయస్థానాలను కూడా పూనుకునేలా వారిని కూడా ఒప్పించే దిశగా అడుగులు వేస్తాం. అంతేకాకుండా మద్యాన్ని మానుకునేందుకు సిద్ధపడి ముందుకొచ్చిన వ్యక్తులందరికీ కూడా ప్రతి నియోజకవర్గంలో రీహాబ్ సెంటర్ పెడతాం. ప్రతి నియోజకవర్గంలో రీహాబ్ సెంటర్ను పెట్టి, రీహాబిలిటేషన్ సెంటర్ను పెట్టి మద్యాన్ని మానుకునేందుకు ముందుకొచ్చిన వాళ్ళందరికీ కూడా డాక్టర్లను పెట్టి వైద్యం చేయించి రీహాబిలిటేషన్ సెంటర్ను పెట్టించి వాళ్ళకు తోడుగా నిలబడతాం. మూడవ దశలో మద్యాన్ని కోటీశ్వరులు మాత్రమే కొనుగోలు చేసే విధంగా 5 స్టార్ హోటళ్ళు, 4 స్టార్ హోటళ్లలో మాత్రమే మద్యం లభించేలా నియంత్రణ చేస్తాం. తాగి ఒకవేళ లివర్ చెడిపోతే ఏ అమెరికాకో వెళ్ళో వైద్యం చేయించుకునే పరిస్థితి ఉన్న వాళ్ళకే ఆ మద్యం అందుబాటులోకి వస్తుంది. తాగి చెడిపోతే వాళ్ళే చెడిపోతారు. మద్యాన్ని నియంత్రించే దిశగా రేట్లు విపరీతంగా పెంచడమే కాకుండా కొత్త చట్టాన్ని తీసుకొస్తాం. మూడో దశలో మద్యం తయారు చేసినా, మద్యం అమ్మినా ఆ శిక్షలు భారీగా ఉండేట్టుగా, 7 ఏళ్ల పాటు జైలుకు పోయే పరిస్థితి కూడా కల్పించేట్టుగా చట్టాలను మారుస్తాం. ఈ 3 దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం. ప్రతి కుటుంబంలోనూ చిరునవ్వును చూడాలన్న తాపత్రయంతో చేస్తా ఉన్నాం. నమస్కారం సార్. వైఎస్ఆర్సీపీ నవరత్నాల్లో భాగమైన మద్యపాన నిషేధం అది ఎన్టీ రామారావు గారి కళ. ఆ కళ కలగానే మిగిలిపోతుంది. ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. 4 దశాబ్దాలు కూడా అయిపోయినాయి దాదాపుగా. ఇదే ప్రామిస్ చేస్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు. అసలు నిజానికి ఇది పాసిబుల్ అంటారా? 100% పాసిబుల్. మనసుంటే మార్గం ఉంటుంది. అంటే టీడీపీ రామారావు గారు గవర్నమెంట్లో మద్యపాన నిషేధం చేసిన సమయంలో పక్క రాష్ట్రాల నుంచి రావడం, ఇప్పుడు రాష్ట్రాల్లో మద్యపాన నిషేధం చేస్తే పక్క రాష్ట్రానికి వస్తాయి, దేశంలో చేస్తే పక్క దేశానికి వస్తాయి. దీన్ని అరికట్టడం ఎలా? దీనికి ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా మీ దగ్గర? ఆల్టర్నేటివ్ 100% ఉంటుందండి. మనసు, అదే నేను చెప్తాను, మనసుంటే మార్గం ఉంటుంది. ఓకే, నవ్వులు పాలవ్వద్దు. నువ్వు చేయలేదని నవ్వులు పాలవ్వద్దు. ఈ రోజున దాదాపుగా గత 4 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల పైన ఆదాయం వచ్చింది గవర్నమెంట్కి. ఓకే, 17 కోట్ల నుంచి 17,000 కోట్ల నుంచి 23,000 కోట్లు సంవత్సరానికి వస్తుంది. ఓకే, సుమారుగా ఇంకా అంతకంటే ఎక్కువే వస్తుంది. అంటే ఆల్మోస్ట్ 1,00,000 కోట్లు దాటిపోయింది 5 సంవత్సరాల్లో.
అంటే పేదల రక్తాన్ని పిండి 1,00,000 కోట్ల రూపాయలని రైతులు ఖర్చు పెడుతున్నావు, ఉద్యోగస్తులు ఖర్చు పెడుతున్నావు, అదేవిధంగా స్కీముల రూపంలో పేదవాళ్ళకి ఖర్చు పెడుతున్నావు, అదేవిధంగా ధనవంతులకు కూడా ఖర్చు ఇదే డబ్బుని వాళ్ళకు కూడా ఇస్తున్నావు. అంటే పేదల రక్తాన్ని ఈ నేను చెప్పిన వారందరూ కూడా భుజిస్తున్నారు అని అర్థం చేసుకుంటే అది లేకుండా ఉంటుంది. ఓకే, ఇంక్లూడింగ్ సీఎం శాలరీ కూడా తీసుకుంటున్నాడు. రూపాయి శాలరీ తీసుకున్నా సరే ఆ రూపాయిలో 1 పైసా వాటా పేదల రక్తం ఉంది అనేసి కనుక గ్రహించగలిగితే తప్పనిసరిగా ఇది దీనికి ఫుల్ స్టాప్ పడుతుంది. ఫుల్ స్టాప్ ఉంటుంది. ఓకే, నువ్వు అది గ్రహించట్లా, అది ట్యాక్స్ కింద చూస్తున్నావు. దానివల్ల 1,00,000 కోట్ల రూపాయలు డబ్బులు వస్తున్నాయని చూస్తున్నావు, కానీ పేదల రక్తాన్ని తాగుతున్నామని చూడట్లా. సో నేనేమంటున్నా అంటే దీన్ని ట్యాక్స్ కింద కాదు, పేదల రక్తం కింద చూడమంటున్నా. నువ్వు కూడా పేదల రక్తాన్ని రోజు తింటున్నావని తాగుతున్నావని చెప్తున్నావు. ఇది ఈజీగా అరికట్టవచ్చు. నువ్వు ట్యాక్స్ కింద చూస్తే ఇంకా ట్యాక్స్ పెంచుతూ ఉంటావు. పేదవాడి ఆరోగ్యం కింద చూస్తే ఇమ్మీడియట్గా దీన్ని చేయవచ్చు. ఓకే, సో ఇక మీరు చెప్పినట్టుగా ఆ స్టేట్ నుంచి ఈ స్టేట్ నుంచి రావటం అనేది ఉంటుందంట. ప్రతి దానికి కూడా సైమల్టేనియస్గా చేయాలండి. ఇప్పుడు 100% ఈ రోజు కంటిన్యూగా తాగుతూ ఒకేసారి ఆపేయాలంటే కష్టమే, సాధ్యపడదు కూడా. దీనికి హాస్పిటల్స్ రావాలి, కౌన్సిలింగ్ సెంటర్స్ రావాలి, ఏంటంటే మన తాగకుండా ఉండటానికి కూడా మందుస్తూ ఉంటారు, అవి రావాలి. ఆల్టర్నేటివ్ కూడా రావాలి. మేము ఏమంటున్నామంటే నేరా తాడి చెట్లు ఉన్నాయి, ఈత చెట్లు ఉన్నాయి, కొబ్బరి చెట్లు ఉన్నాయి. మన రాష్ట్రంలో కోకొలలు అవసరమైతే వాళ్ళకి 1 ఎకరం 2 ఎకరాలు 10 ఎకరాలు పంటను పంటలను కనుక ఇస్తే ఇవన్నీ పండించుకోవచ్చు. ప్రతి మండలానికి నేరా ఫ్యాక్టరీస్ని పెట్టి వారికి ఒక విధంగా ఫ్యాక్టరీస్ పెట్టుకోవడానికి కూడా గవర్నమెంటే డబ్బులు ఇచ్చేసేసి పెట్టుబడి ఇచ్చేసి చేపించగలిగి ఫ్యాక్టరీస్ కనుక నేరాన్ని కనుక ఉత్పత్తి చేయగలిగితే ఆల్మోస్ట్ 80% ఇటు వచ్చేస్తారండి, దానికి వెళ్ళరు. ఇక 20% మానటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారండి. వారికి కౌన్సిలింగ్ కానీ తాకుండా ఏమైనా మందు ఇవ్వటం కానీ హాస్పిటల్స్ క్రియేట్ చేయడం కానీ సమస్యలు చాలా వస్తాయి. ఆపేసిన వెంటనే ఈ సమస్యలకు కూడా సొల్యూషన్ ఇవ్వాలి. ఆ సొల్యూషన్ ఇవ్వకపోవటం వల్లే ఫెయిల్ అయింది. ఓకే, నువ్వు ట్యాక్స్ కింద చూడటం వల్ల ఇదంతా కూడా ట్యాక్స్లు ఇవన్నీ మనకు లేకపోతే గవర్నమెంట్ పడిపోద్ది అని చూడటం వల్లే ఫెయిల్ అవుతుంది. ఓకే, ఎప్పుడైతే ఈ ఆదాయం పెరిగిద్దో, నేరా ఆదాయం పెరిగిద్దో ట్యాక్స్లు వస్తాయి. ట్యాక్స్లు తెచ్చుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయండి. ఆలోచన పెడితే చాలా మార్గాలు వస్తాయండి. ఓకే, ఓకే, అవన్నీ వదిలేసేసి రక్తాన్ని తాగడానికి నువ్వు ట్యాక్స్లు పెట్టుకున్నావంటే దాని అర్థం ఈ యొక్క సొసైటీని నువ్వు పెంచి పోషించడానికి కాదు, సోషల్ రెస్పాన్సిబిలిటీ నీకు లేదు. ఒకటే రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ రక్తాన్ని తాగడానికే నువ్వు కూర్చున్నావు, కానీ నీకు మాత్రం సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు. ఎవరైనా ఈసారి కనుక మద్యపాన నిషేధం అంచెలంచెలుగా, మళ్ళీ ఒక అంచెలంచెలైనా సరే ఎంత చేసావు, పెరిగిందే ట్యాక్స్ పెరిగిందే. అవును, నేను రేట్లు పెంచడం వలన పేదవాడు తాగడం, కష్టపడి సంపాదించుకున్న డబ్బులతోటి పేదవాడైనా సరే ఉన్నవాడైనా సరే అలవాటు ఉన్న తర్వాత తాగాల్సిందే గాని తాకుండా ఉండలేడు కదా. దానివల్ల 23,000 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నావు సంవత్సరానికి, ఆదాయం వస్తుంది కదా. సో మరి ఆదాయం నువ్వు పెంచుకుంటున్నావు అంటే తాగేవాళ్ళు పెరిగినట్టే కదా. నేను రేట్లు పెంచడం వలన వాళ్ళు అలవాటు పోగొడతాయని ప్రయత్నం చేస్తాను అంటున్నాను. కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. కుటుంబాలు పోలీస్ స్టేషన్ లో కేసులు, తన్నుకోవటాలు, సంపుకోవటాలు ఇవన్నీ ఎవరు చూస్తారు? కల్తీ మద్యం. సో అందుకని నువ్వు అంచెలంచెలుగానే దీన్ని నిషేధించేసేసి వారికి కావాల్సిన సౌకర్యాలు నేరా పెట్టు. నెక్స్ట్ వాళ్ళకి కావాల్సిన వైద్యం కానీ, కౌన్సిలింగ్ కానీ, మెడిసిన్స్ ప్రొవైడ్ చేయటం కానీ చెయ్యి, ఎక్కడికి పోరు. ఓకే, ఆ విధంగా చేయొచ్చు. ఓకే, బాగుంది. సో ఈ విధంగా చేసిన రోజున ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది. అంతేగాని జస్ట్ లైక్ దట్ తాగేసేసి పడుకొని పోయే వాళ్ళని నువ్వు పెంచి పోషించడం వలన నీ రాష్ట్ర అభివృద్ధిని కుంటుపడుతుంది, నీ అభివృద్ధి కూడా కుంటుపడుతుంది అనేసి మనం చేస్తున్నాం. ఓకే.